Hello children, today we discuss about word aid. First, germ. Germ means a very small living thing that can cause sickness. Germ అంటే ఒక స్మాల్ లివింగ్ థింగ్ అది ఏం చేస్తుంది మనకి ఏదైనా అంటే ఫ్లూస్ రావడానికి ఏదైనా ఫ్లూస్ అన్న మనకి అనారోగ్యం సిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్మోక్ ఏ పాయిజనస్ గ్యాస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ వెహికల్స్ ఎక్సెట్రా. స్మోక్ అంటే ఒక పాయిజనస్ గ్యాస్ అంటే ఒక పాయిజన్ గ్యాస్ అనేది మనకి ఫ్యాక్టరీస్ నుంచి వెహికల్స్ నుంచి వస్తుంది. వాటర్ వేపర్ టినీ వాటర్ పార్టికల్స్ మిక్స్డ్ ఇన్ ఎయిర్. వాటర్ వేపర్ అంటే టినీ వాటర్ పార్టికల్స్ మిక్స్డ్ ఇన్ ఎయిర్. వాటర్ చిన్న చిన్న వాటర్ పార్టికల్స్ అనేవి ఎయిర్లో మిక్స్ అవుతాయి. ఎమిట్ అంటే టు రిలీజ్ అంటే విడుదల చేయడము. నెక్స్ట్ సమ్ అప్. ద ఎయిర్ కంటైన్స్ డస్ట్, వాటర్ వేపర్, జెమ్స్ అండ్ స్మోక్. ఎయిర్లో ఏముంటాయి? డస్ట్, వాటర్ వేపర్, జెమ్స్ అండ్ స్మోక్ ఇవన్నీ ఉంటాయి. ఎయిర్ హ్యాస్ వెయిట్. ఎయిర్కి వెయిట్ అనేది ఉంటుంది, బరువు అనేది ఉంటుంది. ఎయిర్ ఈజ్ పొల్యూటెడ్ బై ద స్మోక్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బస్సెస్, కార్స్ ఎక్సెట్రా. సో ఎలా పొల్యూట్ అవుతుంది? స్మోక్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బస్సెస్, కార్స్ వల్ల ఎయిర్ అనేది వచ్చే గ్యాసెస్ వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. విండ్ కెన్ మూవ్ మెనీ థింగ్స్. విండ్ ఏం చేస్తుంది? మెనీ థింగ్స్ని మూవ్ చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, గాలి అనేది. నెక్స్ట్ fill in the blanks with the words given in the box. First one ఏంటి? dash can make us ill. సో మనం ఇల్ ఎప్పుడవుతాం అంటే జేమ్స్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతాము? మన బాడీ అనేది ఇల్ అంటే అనారోగ్యం అవుతుంది. డాష్ మేక్స్ ద ఎయిర్ ఇంప్యూర్. స్మోకే కదా ఎయిర్ని ఇంప్యూర్ చేస్తుంది. ఎయిర్ కంటైన్స్ డాష్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్. We should grow more and more plants around Earth. Next, air has dash and it occupies space. Air has weight and it occupies space. Next, multiple choice questions. Tick the correct answer. Dust makes the air impure. Answer is C. Impure చేస్తుంది కదా dust and air ని. ఆన్సర్ సి. వి వాష్ అవర్ క్లాత్స్ విత్ డాష్. వి వాష్ దేంతో క్లాత్స్ వాష్ చేసుకుంటాం? వాటర్. ఇంప్యూర్ ఎయిర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ బ్రీతింగ్, వాషింగ్, క్లీనింగ్ అండ్ బాతింగ్. సో బ్రీతింగ్కే కదా మనకి ఇంప్యూర్ ఎయిర్ అనేది మన హెల్త్కి అనేది మంచిది కాదు. సో బ్రీతింగ్ తీసుకుంటున్నా కదా ఎయిర్ అనేది మన లోపలికి వెళ్తుంది. సో బ్రీతింగ్. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. కాలమ్ ఏ టు కాలమ్ బి. ఎయిర్ ఆక్యుపైస్. ఏం చేస్తుంది? ఎయిర్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ ద థింగ్ ప్రెజెంట్ ఆల్ అరౌండ్ అస్ ఈస్ ఏంటి? ఎయిర్. ఎయిరే ఉంది కదా. వి షుడ్ ప్లే ఇన్ ద పార్క్. ఆన్సర్ ఇస్ ఈ. నెక్స్ట్ ఇంప్యూర్ ఎయిర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ బ్రీతింగ్. వి గెట్ క్లీన్ అండ్ ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ ప్లాంట్స్. సో దిస్ ఇస్ అబౌట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏమి ఇచ్చాడు? వెట్ సమ్ క్లోత్స్ అండ్ హ్యాంగ్ దెమ్ ఇన్ ఏ రూమ్ అండ్ స్విచ్ ఆన్ ఫ్యాన్. వెట్ సమ్ మోర్ క్లాత్స్ అండ్ హ్యాంగ్ దెమ్ ఇన్ ఏ రూమ్ విత్ ద ఫ్యాన్ స్విచ్ ఆఫ్. విచ్ వన్ ఆఫ్ దిస్ క్లాస్ డ్రై ఫాస్టర్. ఏమన్నాడు? తడి బట్టలు ఉంటాయి కదా, అవి ఒక రూమ్లో హ్యాంగ్ చేసి ఆ ఫ్యాన్ ఏమన్నాడు. ఇంకోసారి ఏమన్నాడు? ఇంకో రూమ్లో క్లాత్స్ తడి బట్టలు వేసి రూమ్లో ఫ్యాన్ వేయకుండా హ్యాంగ్ చేయమన్నాడు. ఏవి తొందరగా డ్రై అవుతావు అంటున్నాడు. ఎందుకు ఏవి తొందరగా డ్రై అయితే? ఫ్యాన్ ఉన్న రూమ్లో బట్టలు తొందరగా డ్రై అవుతాయి. బికాస్ ఆఫ్ ఎయిర్, వాటర్. ఫ్యాన్ నుంచి అంటే ఎయిర్ వస్తుంది కదా, ఎయిర్ వల్ల ఏమవుతుంది? బట్టలకున్న వాటర్ అనేది వేపర్ అయిపోయి తొందరగా ఎండిపోతాయి. దిస్ ఇస్ అ హ్యావ్ ఫన్ టాపిక్. సో దిస్ ఇస్ అబౌట్ యువర్ ఎయిర్ అరౌండ్ అస్ లెసన్. ప్లీజ్ రీడ్ ద లెసన్ కేర్ఫుల్లీ అండ్ do the homework regularly. So note down your homework. Exercise B bit, C bit, D bit. Write 2 times on your homework book. Thank you children.